ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. వరంగల్ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పూర్వ వైభవం కోసం గులాబీ పార్టీ గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ మున్సిపాలిటీలపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఫోకస్ పెంచాయి. పంచాయతీ ఫలితాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. బీజేపీ కూడా సత్తా చాటేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఛాలెంజ్ గా తీసుకోవడంతో పురపోరు రసవత్తరంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులు ఉన్నాయి. 1072 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 249 మంది, బీఆర్ఎస్ నుంచి 259 మంది, బీజేపీ నుంచి 238 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిగతా 326 మంది స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రచారానికి ఇంకా 3 రోజులే మిగిలి ఉండటంతో అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచాయి. ఇప్పటికే మంత్రి పొంగులేటి మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్ పి విశ్వనాథన్ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రేకొండ మండలంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం భూపాలపల్లిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గతంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేయడంతో పూర్వ వైభవం కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నెల 9న తొర్రూరులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఖరారైనట్లుగా సమాచారం. 10,000 మందితో కేటీఆర్ భారీ రోడ్ షో నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొని కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జన సమీకరణ చేసేందుకు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి 2 అగ్రనేతలు రానుండడంతో ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది.